ఇవాళ గుంటూరు నుంచి నారాయణఖేడ్ వచ్చాను. డన్ను కూడా వచ్చాడు నాతో పాటు. ఇక్కడ మీరు చూస్తున్న బిల్డింగే సైట్ విజిట్ కోసం వచ్చాము. ఆల్మోస్ట్ ఇది ఆల్రెడీ మొన్న మెజర్మెంట్స్ తీసేసుకున్నాము లాస్ట్ వీక్. 2D అయిపోయింది. ఇది 3 floors మీకు కనబడుతుందంతా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. పైన ఏదైతే టెర్రస్ ఉందో అక్కడ డాక్టరు ఉండడానికి ఇల్లు కట్టుకున్నాడు పైన టెర్రస్ మీద. దానికి ఇంటీరియర్ వర్క్ అనేది మాకు అలాట్ చేశాడు. సో ఇవాళ ఇక్కడ వచ్చిన పర్పస్ ఏంటంటే టైల్ వర్క్, ఇటాలియన్ మార్బుల్ వాళ్ళది మార్బుల్ వర్క్ జరుగుతుంది, స్టార్ట్ అవుతుంది. మొత్తం అసలు మొబైలైజ్ చేసి అసలు మెటీరియల్ వీళ్ళకి ఏం కావాలి, అసలు ఫస్ట్ ఏం స్టార్ట్ చేయాలి, వీళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. లేదంటే వీళ్ళు ఎలా పడితే అలా వేశారు. చూసొస్తే మీకు టైల్స్ కూడా మొత్తం అన్నీ వచ్చేసినాయి. సో డస్ట్ అంతా ఆల్మోస్ట్ పైకి టెర్రస్కి లాగేశారు. మొత్తం ఈ ఒక రూమ్ స్క్రీడ్ అనేది స్టార్ట్ అయిపోయింది. బెడ్రూమ్స్ అనేది స్క్రీడ్ వేసేసారు. లెవెలింగ్ మనకి అక్కడ వరకు వస్తుంది. బుల్ మార్క్ వేసి మనకి టైల్ వేసినప్పుడు ఫ్లోర్ అనేది ఆ లెవెల్కి వస్తుంది. సీలింగ్స్ అయిపోయినాయి. ఇంకోటి ఏదైనా ప్లంబింగ్ కరెక్షన్స్ ఉన్నాయి. గీజర్ పాయింట్స్ ఒకటి, అవి వేస్ట్ వాటర్ కొన్ని 3 బెడ్రూమ్స్లో లాగలేదు. అవి కొంచెం చేయాలి. ప్లంబర్ కూడా ఆల్మోస్ట్ వచ్చేసాడు. అతను ఇంకా స్టార్ట్ చేస్తే వర్క్ అయిపోతుంది. మీరు చూడవచ్చు ఇప్పుడు ఇక్కడ భీము కోలం అడ్డు వచ్చినాయి. ఈ చిన్న చిన్న మైన్యూట్ చేంజెస్ ఉన్నాయి. వన్స్ ఇవన్నీ అయిపోతే ఇంకా టైల్స్ వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇక్కడ ఫస్ట్ చూడొచ్చు మీకు గీజర్ పాయింట్స్ అనేది ఇలా ఇచ్చారు. అది సీలింగ్ వేసినప్పుడు మరీ హైట్ అవుతుంది. సీలింగ్ అంత మంచిగా రాదు. సో సజెస్ట్ చేసాం డౌన్ అవుతుంది. ఇక్కడ మేము తెచ్చిన టైల్ యొక్క మోడల్ నెంబర్స్ అవన్నీ ఉన్నాయి. ఈ బాత్రూమ్ గీజర్ పాయింట్స్ ఎక్కడ ఏమిటి అని ఎక్కడ ఉన్న యాజ్ ఆఫ్ నో ఉన్న డ్రాయింగ్ తీసాము. ఇక్కడ నుంచి మేము చేంజెస్ చేసి, సో ఇప్పుడు ప్లంబర్ ఏమో చేంజెస్ చేసుకుంటూ ఎంతైతే డౌన్ చేయాలనుకున్నామో అది చేంజ్ చేసాము ఇక్కడ. అండ్ మీరు చూడవచ్చు ఇక్కడ ఎంవైకే బ్యాగ్స్ వచ్చినాయి మనకి. ఈ ఎంవైకే బ్యాగ్స్ ఒక 65-70 బ్యాగ్స్ వచ్చినాయి. ఇవి ఎందుకు వాడతారు ఏంటని మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అండ్ మా రిటర్న్ జర్నీ స్టార్ట్ అయిపోయింది. అండ్ ఫైనల్లీ గుంటూరు నుంచి నారాయణఖేడ్ నుంచి గుంటూరు వచ్చేసాము. ఆన్ ద వేలో ఉన్నాం. అండ్ ఫైనల్లీ రీచ్